ఎవరు వీళ్ళు? ఎవరో తెలిసిన మనిషి లెక్కనే కొడుతున్నాడు. నువ్వా జగన్ బాబు? దయచేసి కలిసి రండి. ఆవు బాబు, జర అందరినీ పిలుచుకొస్తా, జర సైజు అందాక కాచుకుని వేచి ఉండాల్సిన పరిస్థితి. అందరమాట కలిసిపోదాం బాండ్రి. చేతులు జోడించి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పర్వాలేదు బాబు, ఏమో చెప్పాలనుకున్నావు కదా, చెప్పు. నేను ఒక్కటి అడగదలుచుకున్నా. ఏమో చెప్తానన్నావు కదా బాబు. నిజంగా నేను అడగదలుచుకున్నా. ఇంతకు నువ్వు చెప్పనీకి వచ్చినవా, అడగనీకి వచ్చినవా? అంటే దాని అర్థం అర్థమైంది బాబు. నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే దాన్నే అడగదలుచుకుంటా అని అంటావు అన్నట్టు. నిజంగా నేను ఇంకొకటి కూడా అడగదలుచుకున్నా. అబ్బా, అదేదో అడుగు బాబు. ఇవాళ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అడుగుతా అన్నావు కదా, మళ్ళీ ఏదో చెప్తున్నావు. అడుగు బాబు అడుగు, మళ్ళీ ఆపితే మొదటి నుంచి చెప్తావు. ఇవాళ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అవును ఉన్నాయి, మేము కాదంటలేం. తమిళనాడు నుంచి కలకత్తా దాకా, కలకత్తా మొదలుకొని ఉత్తరప్రదేశ్. అవును బాబు ఉన్నాయి. ఏం చేయమంటావు ఇప్పుడు? వాటిలో 2 ముఖ్యమంత్రులు ఉంటారట 2 రాష్ట్రాలకు సంబంధించి. ఇద్దరేం కర్మ బాబు, 28 రాష్ట్రాలకు 28 మంది ముఖ్యమంత్రులు ఉంటారు. కానీ మా పరిస్థితి ఏమిటి అని అంటే నువ్వు ముఖ్యమంత్రి కాలేకపోయినా అని బాధపడుతున్నావు బాబు. గుండె తరుక్కుపోతుంది. పోనీతి బాబు, ఏనాటికైనా నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, అయి తీరుతావు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది వీళ్ళు చేస్తున్న తీరును చూస్తూ ఉంటే. పోనీతి బాబు, ఇప్పుడు అనుకుంటే ఏం చేస్తుంది? దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు కూడా పోయే కార్యక్రమాలు చేస్తాం. ఎందుకు తీ బాబు, మన రాష్ట్రంలో నువ్వు చేసిన గొప్ప కార్యం సరిపోలేదా? నేను ఒక్కటి అడగదలుచుకున్నా. మేమిగా పోదలుచుకున్నాం. అబ్బా, మనకి ఇవాళ పండగ, అందరు కలిసి గుంపుకొచ్చిళ్ళు మన దగ్గరికి. ఎవరితో మొదలు పెడదాం ఇవాళ? ఏంది సార్, నువ్వా ఇయాటికి బలి పశువు? ఒక ఊర్లో ఒక బకాసురుడు అంటే నియాసంటోడేమో, ఏం చేసిండు? మొత్తం అందరినీ మింగడం మొదలు పెడతాడు. అయ్యో, అప్పుడు ఏమైందంట మరి? అందరు కలిసి పంచాయతీ చేసుకుని ఆయన అందరిని ఒకసారి తినొద్దు. ఓహో, అర్థమైంది. ఇయాటికి అందరిని ఇడిచేసి నిన్ను మింగమంటవా? అలాంటి ఒప్పందానికి ఏమైనా రావాలా నేను అడుగుతాను. ఒప్పందం ఏమద్దు తీ గాని, నువ్వేనా మాతో ఇప్పుడు మాట్లాడేది? అయితే చెప్పు సార్, ఏంటి విశేషాలు? జీవితంలో ఏమైంది నీ జీవితానికి? నిష్క్రియత, వైఫల్యాలు అవన్నీ నీకు ఇప్పటికే అలవాటు అయినాయి, కానీ ఇంకేమన్నా ఉంటే చెప్పు. ముఖ్యంగా వాళ్ళకి భారతీయ జనతా పార్టీని చూస్తేనే భయం. భయమా? బీజేపీ శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వాన ఏం చేస్తుంది? తప్పుడు ప్రయత్నాలు, తప్పుడు ప్రచారాలు చేపడుతుంది. అవునా? మీ పార్టీ ఇసొంటిది అనుకోలేము. సిగ్గుచేటైన విషయం. సిగ్గుసేటు గాని అంటే బీజేపీ పని ఒడిచిపోయినట్టేనా? అన్ని చోట్ల భ్రష్టు పట్టింది. మరి ఇంతకు మీరు తెలంగాణకు సపోర్ట్ ఇస్తున్నట్టా లేనట్టా? ఏమి సమాధానం చెప్పాలో, ఏమి చేయాలో పాలుపోని స్థితిలో. అప్పుడు ఫుల్ సపోర్ట్ ఇస్తారంటారు కదా, మరి అదే అయిపోయిందండి. అప్పుడు జరిగిపోయింది కదా. అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరా మీరు? చిత్తశుద్ధి గాని, ఆ యొక్క ధైర్యం గాని లేవు. ఇట్లా చేస్తే మీ పరిస్థితి ఏమైతుందో ఎరుకనా? శృంగభంగం తప్పదు. మరి మీ లీడర్ల పరిస్థితి ఏం కావాలి? సార్ నరేంద్ర మోడీ అంటూ మంచిగా గుర్తు చేసినావు. ఎన్నో ఆశలతో ఉన్న మీ మోడీ సార్ ఏం కావాలి? ఏంది సార్? ఎవరితో ఫినిష్ చేయిస్తావు సార్? మాడి మంచిగా కాఫీ టీ ఇచ్చి, ఏమయ్యా ఎంతమంది కావాలి నీకు? అమ్మో, ఏమో అనుకున్నాం కానీ నువ్వు మామూలుని కాదు సార్.